Hi, hello everyone. Welcome to Dara English Communication. Okay, in today's session, we'll discuss about the present perfect tense. Okay, present perfect tense గురించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ బ్రీఫ్ రివిజన్. మనం present perfect tense చూసే ముందు ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి క్లాస్ present continuous tense అంటే ఏంటో ఒకసారి విల్ రివైజ్ వన్స్. ఓకే, సో ఇప్పుడు present continuous tense అంటే ఏంటి? Present continuous tense is used for the activities which are in progress right now. ఓకే, ఏవైనా ఒక పని ఇప్పుడు మనకు జరుగుతూ ఉంది అని చెప్పాలంటే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం అని చెప్పేసి అన్నాం. అందులో మనం ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఈ షీట్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేసినాం. ఓకే, సో అది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అందులో మనం 4 ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్స్ అనేది చూసినాం. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని మనం అక్కడ డిస్కస్ చేసినాం. ఓకే, మరి ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ద పార్ట్ 4. ఓకే, ఇంతకుముందు మనం పార్ట్ 3 అనేది డిస్కస్ చేసినాం. ఇది మనకు పార్ట్ 4. ఓకే, సో ఇన్ దిస్ పార్ట్ 4 విల్ డిస్కస్ అబౌట్ present perfect tense. Okay, present perfect tense. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటిది మరి అసలు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎందుకు ఉపయోగిస్తాం? ఓకే, సో ఇప్పుడు మనకి present perfect tense is used for the activities which you have completed before 15 minutes or before half an hour or to the extent 1 hour. ఓకే, ఒక 15 minutes ముందు కానీ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ లేదంటే ఇక మ్యాక్సిమం ఒక 1 hour ముందు ఏవైనా వర్క్స్ కంప్లీట్ అయితే మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక యాక్టివిటీ లేదా ఏదైనా ఒక పని అనేది మనకు ఒక 15 minutes ముందు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ లేదంటే ఒక 1 hour ముందు కానీ మనకు యాక్టివిటీ అనేది అయిపోయింది, ఒక వర్క్ అనేది అయిపోయింది అంటే మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా సేమ్ మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని అంటే ఐ, యు, హీ, షీట్, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్ తీసుకొని మనం ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ ఈ సెంటెన్సెస్ మనం ఏ విధంగా ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇందులో కూడా మనకి ఇంతకుముందు లాగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా అయితే ఆక్సిలరీ వర్బ్స్ అనేవి వచ్చినాయో ఇక్కడ కూడా మనకి పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా ఆక్సిలరీ వర్బ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇవి మనకి చాలా సింపుల్. ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసి ఒక 2 మాత్రమే ఉంటాయి. అవి ఏంటి అంటే హ్యావ్ అండ్ హ్యాస్, ఓన్లీ 2. ఓకే, సో మనం హ్యాస్ అనేది ఏ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం, హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. ఓకే, సో నౌ హ్యావ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్లూరల్ సబ్జెక్ట్స్, whereas has is used for the singular subjects. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి మనం ఇక్కడ తీసుకున్నాం. వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకొని మనం ఇక్కడ ఏ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది అవుతుందో మనం ఇక్కడ ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్స్ గురించి చూద్దాం. ఓకే, పాజిటివ్ సెంటెన్సెస్. Positive sentences and the negative sentences. Positive sentences and negative sentences. ఇవి చూసిన తర్వాత మనం నెక్స్ట్ పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్స్లోకి వెళ్దాం. బట్ ఫర్ నౌ విల్ డిస్కస్ అబౌట్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్. ఓకే,
So now let us see. Same subjects, I, you, he, sheet, and మనకి I ప్లూరల్ అండి వి కదా. సో వి. సో యూ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ వస్తుంది కాబట్టి యూ అనేది విల్ నాట్ టేక్. దెన్ మనకి ఈ షీట్ ప్లూరల్ వచ్చేసి మనకు దే. సో ఇవి కూడా మనకి ఇవి అన్నీ కూడా మనకు సబ్జెక్ట్స్లో తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక రెగ్యులర్ వర్బ్ అనేది తీసుకున్నాం. ఓకే. రెగ్యులర్ వర్బ్ అంటే ఈడి. ఓకే. ఈడి ఏదైతే వస్తుందో అది తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ మనకి ఐ అనేది మనకు సింగులర్ సబ్జెక్ట్ కదా. సో ఇందులో మనం అక్కడ ఏం రాసినాం, అక్కడ హ్యావ్ అండ్ హ్యాస్ అనే ఆక్సిలరీ వర్బ్స్ అనేది ఇక్కడ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఓకే. సో మనకి ఐ అనేది సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి, ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి మనకు ఐ హ్యావ్ వర్క్డ్. ఓకే. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద garden or in the field. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం, నేను ఇంతకుముందు ఫీల్డ్లో వర్క్ చేశాను, నేను ఇంతకుముందు గార్డెన్లో వర్క్ చేశాను. అంటే మనం ఇక్కడ ఏం చేసినాం, ఇక్కడ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి రాస్తాం. సో ఇక్కడ మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి మరి. ఓకే. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మన సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనకు పర్ఫెక్ట్ టెన్స్ అనేది వచ్చిందంటే అప్పుడు మనకి వర్బ్ 3 అనేది ఉపయోగిస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్ అని మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, లేదా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా కూడా మనకి ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిందంటే కదా, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వర్బ్ ఈజ్ ఇన్ ద వర్బ్ 3 ఫార్మాట్. ఓకే. సో అక్కడ మనకి ఇక్కడ వర్క్ అనేది మనకు V1, వర్క్ అనేది వర్బ్ 2, వర్క్ అనేది కూడా మళ్ళీ మనకు వర్బ్ 3 అనే పనిచేస్తుంది. సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పర్ఫెక్ట్ టెన్స్ అని వచ్చిందంటే ఇక మనం బ్లైండ్గా చెప్పాలి ఏంటంటే పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిందంటే మనకి ఇక్కడ వర్బ్ 3 అనేది వస్తుంది. ఓకే. సో ఇది మనకు పాజిటివ్ సెంటెన్స్, ఐ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఇప్పుడు నేను గార్డెన్లో వర్క్ చేయలేదు అని చెప్పేసి అన్నాను, నేను గార్డెన్లో వర్క్ చేయలేదు అని చెప్పేసి నేను ఇప్పుడు అనాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి మరి, లేకపోతే సెంటెన్స్ని నేను గార్డెన్లో వర్క్ చేయలేదు అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి, రైట్? ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్ అంటున్నాను. సో ఇప్పుడు మనం నేను గార్డెన్లో వర్క్ చేయలేదు అని చెప్పేసి. సో ఇక్కడ ఏం రాద్దాం మనం, ఐ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఏమంటున్నాను ఇక్కడ, ఐ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ నేను గార్డెన్లో పని చేయలేదు అని చెప్పేసి అంటున్నా. ఇంతకుముందు నేను గార్డెన్లో పని చేయలేదు అని చెప్పేసి అంటున్నా. సో ఇక్కడ మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకి వెరీ సింపుల్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. వెరీ సింపుల్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ఆబ్జెక్ట్ అని ఉంటే ఇక్కడ మనకి పాజిటివ్ సెంటెన్స్. అదే మనం నెగిటివ్ అంటే ఏం చేస్తాం, మనం సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ అనేది మాత్రమే ఉపయోగిస్తున్నాం. అంతే, వెరీ సింపుల్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V3 అండ్ ఆబ్జెక్ట్. ఓకే. ఇక్కడ మనకి నాట్ అనేది లేదు, అందుకే దీన్ని మనం ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ అన్నాం, ఇది నెగిటివ్ సెంటెన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఐ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి మనం ఇక్కడ, సారీ, ఐ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి ఇక్కడ మనం యూజ్ చేస్తాం. అంటే నేను గార్డెన్లో ఇంతకుముందు పని చేయలేదు అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ మనం యూ అనేది ఉంది. ఇప్పుడు యూతో, యూ అనేది మనకి సింగులర్ ప్లూరల్, యూ అనేది మనకి ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఏం కావాలి మనకి ఇక్కడ హ్యావ్ అనేది వస్తుంది. ఓకే. యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద గార్డెన్. నేను ఏమంటున్నా, మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు గార్డెన్లో పనిచేశారు అని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకే. ఎవరు చెప్తున్నా, మీతో చెప్తున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, యూ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి యూజ్ చేస్తాము. ఓకే. సో అందుకే ఇక్కడ మనం యూ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి అన్నాం. కానీ మీరేమంటారు, ఇక్కడ మేము అసలు గార్డెన్లో పని చేయలేదు ఇంతకుముందు అని చెప్పేసి అంటారు. ఓకే. మేము గార్డెన్లో
పని చేయలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఎట్లా రాయాలి మరి? సో ఇక్కడ మీరు ఏం రాయాలంటే యూ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? మీరు గార్డెన్లో వర్క్ చేయలేదు అని చెప్పేసి రాస్తున్నాం. ఇక్కడ ఏమో నేను యూ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి ఇక్కడ రాసిన, కానీ ఇప్పుడేం చేస్తున్నాం? మీరు గార్డెన్లో అసలు పనే చేయలేదు అని చెప్పేసి రాస్తున్నాం. ఓకే, సో అంతే, వెరీ సింపుల్. ఇక్కడ మనం ఏం చేస్తాం? యూ హ్యావ్ వర్క్, మీరు గార్డెన్లో పని చేస్తారు. ఇక్కడ ఏమంటున్నాం? మీరు గార్డెన్లో పని చేయలేదు. ఓకే, దానికి ఇక్కడ ఏం చేస్తున్నాం? యూ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. రైట్, ఇక నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది మనకు. థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం. మనం సింగులర్ చూసినప్పుడు ఆక్సిలరీ వర్బ్ ఏం ఉపయోగించాలన్నా? మరి సింగులర్ చూసినప్పుడు మనం ఆక్సిలరీ వర్బ్స్ అనేది ఏం ఉపయోగించాలన్నా? హ్యాజ్ అనేది ఉపయోగించాలని చెప్పేసి అన్నాం. ఓకే, సో హ్యాజ్ అనేది ఉపయోగించాలి కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? షీ ఆర్ హీ హ్యాజ్ వర్క్డ్ ఇన్ ద గార్డెన్. ఓకే, హీ ఆర్ షీ ఆర్ ఇట్ హ్యాస్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఆమె లేదా అతను గార్డెన్లో పని చేశాడు అని చెప్పేసి అంటారు. ఇది ఎప్పుడు ఒక 10 minutes కానీ 15 minutes ముందు కానీ ఏం చేసి వీళ్ళు గార్డెన్లో వర్క్ చేశారు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే హీ ఆర్ షీ ఆర్ ఇట్ హ్యాస్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. వాళ్ళు అసలు గార్డెన్లో పని చేయలేదు ఇంతకుముందు ఒక 10-15 minutes ముందు అని చెప్పేసి మనం అనాలి. సో ఇప్పుడు ఎట్లా రాస్తున్నాం? సో దానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షీ హ్యాస్ నాట్ ఆర్ హీ హ్యాస్ నాట్ worked in the garden. ఓకే, అతడు లేదా ఆమె గార్డెన్లో వర్క్ చేయలేదు అని చెప్పేసి అంటున్నాం. ఇటు కూడా అతడు లేదా ఆమె గార్డెన్లో వర్క్ చేయలేదు అని చెప్పేసి అంటున్నాం. సో దానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? షీ ఆర్ హీ హ్యాస్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఐకి ప్లూరల్ లెటర్ వి. సో వి అనేది మనకి ప్లూరల్ కాబట్టి మనం ఆక్సిలరీ వర్బ్ అనేది ఏం ఉపయోగించాలి? హ్యాజ్ వస్తుందా? హ్యావ్ వస్తుందా? హ్యావ్ అనేది వస్తుంది. ఓకే, సో హ్యావ్ కాబట్టి ఇక్కడ మనం వి హ్యావ్ వర్క్డ్ ఇన్ ద గార్డెన్. సో ఏమంటే ఇక్కడ మనం మేము గార్డెన్లో పని చేసాము అని చెప్పేసి అంటాం. సో దానికి మనం ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ వీ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి అంటాం. కానీ తర్వాత మనం ఏం చేస్తున్నాం? మేము గార్డెన్లో వర్క్ చేయలేదు అని చెప్పేసి అనాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? గార్డెన్లో వర్క్ చేయలేదు అంటే మనం ఇప్పుడు ఏం రాయాలి? వీ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. వీ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే మేము గార్డెన్లో పని చేయలేదు అని చెప్పేసి అంటాము. సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తాం? వీ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి సెంటెన్స్ ఫార్మాట్ కనుక చూస్తే నీకు సేమ్ ఉంటుంది. అన్ని సెంటెన్స్ యొక్క ఫార్మాట్ అనేది సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? జస్ట్ అ సింపుల్ ట్రిక్. ఓకే, ఏం చేస్తాం అంటే సబ్జెక్ట్ ఉన్న ప్లేస్లో సబ్జెక్టే ఉంది, ఆక్సిలరీ వర్బ్ ప్లేస్లో మాత్రం మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే సింగులర్ వస్తేనేమో హ్యాజ్ అని ఉపయోగించడం, ప్లూరల్ అనేది వస్తే మనం ఇక్కడ హ్యావ్ అనేది ఉపయోగించడం. అంతే, దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ వీఆర్ మేకింగ్ చేంజెస్ ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సింగులర్ వస్తే ఏ ఆక్సిలరీ వర్బ్ ఉపయోగించాలి, ప్లూరల్ వస్తే ఏ ఆక్సిలరీ వర్బ్ ఉపయోగించాలి అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి దే అన్న. దే అనే మనకి సింగులర్ ప్లూరల్? ప్లూరల్. ప్లూరల్ కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఉండాలి? హ్యావ్ అనేది వస్తుంది. సో దే హ్యావ్ వర్క్డ్ ఇన్ ద గార్డెన్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? వాళ్ళు గార్డెన్లో పని చేశారు అని చెప్పేసి అంటున్నాం. సో అందుకు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? దే హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి అంటున్నాం. కానీ ఇక్కడ మనం నెగిటివ్ అంటాం. నెగిటివ్ అంటే మనం ఏం రాయాలి? వాళ్ళు గార్డెన్లో పని చేయలేదు అని చెప్పేసి రాయాలి. సో అప్పుడు మనం ఏం రాయాలి? దే హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఓకే, దే హ్యావ్ నాట్ వర్క్డ్ ఇన్ ద గార్డెన్. ఓకే, వాళ్ళు గార్డెన్లో పని చేయలేదు అని చెప్పేసి మనం అంటున్నాం. సో అందుకు మనం ఏం చేసాం? దే హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేసాం. సో ఓకే, సో ఈ విధంగా మనకి పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి.
ఓకే, పాజిటివ్ సెంటెన్స్లో మనం ఏం చేస్తాం అన్నీ కూడా ఐ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్, యూ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్, ఈ షీట్ హ్యాస్ వర్క్ ఇన్ ద గార్డెన్. అర్థమవుతుంది కదా. ఇక్కడ మీకు ఎక్కడ మనం డిఫరెన్సెస్ అనేవి చూస్తూ ఉన్నామంటే సబ్జెక్ట్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ అనేది ఉపయోగిస్తున్నాం, సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఇక్కడ హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ సేమ్. మిగతా అన్ని కూడా మనకి సెంటెన్స్లో ప్రతిదీ కూడా సేమ్. ఓకే, ఓన్లీ ద చేంజ్ అనేది ఎక్కడ అంటే ఓన్లీ ఆక్సిలరీ వర్బ్ ప్లేస్లో మాత్రమే మనకి ఇక్కడ చేంజ్. నెక్స్ట్ వీ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్ అండ్ దే హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఓకే, సో అదే మనం నెగిటివ్ చూసినాం. నెగిటివ్ అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ ఐ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్, యూ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ కూడా మనం సేమ్ షీ హ్యాస్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఏం చేస్తాం మనం ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మనం సింగులర్ ఆక్సిలరీ వర్బ్ మాత్రమే యూజ్ చేసినాం. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ప్లూరల్ ఆక్సిలరీ వర్బ్ ఇక్కడ యూజ్ చేసినాం. ఓకే, అదే మన డిఫరెన్స్. ఈ సెంటెన్స్ అంతా కూడా మనం చూస్తే ఓన్లీ హ్యాస్ అండ్ హ్యావ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సబ్జెక్ట్ కనుక మనకి సింగులర్ ఉంటే హ్యాస్ అనేది ఉపయోగిస్తాం, ఒకవేళ సబ్జెక్ట్ కనుక మనకి ప్లూరల్ ఉందనుకో హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్ దట్ వీ సీ ఇన్ దిస్ సెంటెన్స్. ఓకే, ఇన్ దిస్ టెన్స్. దెన్ నెక్స్ట్ మనం వీ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. దెన్ లాస్ట్ దే హ్యావ్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. ఓకే, సో ఈ విధంగా మనకి పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక మనకు నెక్స్ట్ అనదర్ 2 టైప్స్ ఏంటి అవి పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఒకసారి చూద్దాం. అదే విధంగా ఇక్కడ మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఓకే, సో ఇక్కడ మనం ఏ విధంగా ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది చూస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఐ హ్యావ్ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో తీసుకురావాలి. సో ఏ విధంగా తీసుకురావాలి మనం? ఓకే, సో ఇక్కడ చూద్దాం ఏ విధంగా అంటే హ్యావ్ ఐ వర్క్డ్ ఇన్ ద గార్డెన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ హ్యావ్ ఐ వర్క్ ఇన్ ద గార్డెన్. ఏం చేయాలి మనం సింపుల్గా సబ్జెక్ట్ని ఇటు తీసుకొచ్చినాం అండ్ ఆక్సిలరీ వర్బ్ని వచ్చేసి మనం ఇటు తీసుకొచ్చినాం అంతే. అదే మనకి ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయింది. ఇంతకు మనం సెంటెన్స్ పాజిటివ్ చెప్పినప్పుడు ఐ హ్యావ్ వర్క్ అన్నప్పుడు ఐ అనేది ముందుండే హ్యావ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం దాన్ని ఇంటరాగేటివ్ తీసుకొచ్చినప్పుడు ఈ ఆక్సిలరీ వర్బ్ ఏదైతే సెకండ్ ప్లేస్లో ఉందో దాన్ని మనం ఫస్ట్ ప్లేస్ అయితే తీసుకొచ్చినాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, అది ఒక క్వశ్చన్ ఫామ్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ హ్యావ్ ఐ వర్క్డ్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి. ఓకే, సో నేను గార్డెన్లో వర్క్ చేస్తాను అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ మనం ఇక్కడ యూజ్ చేద్దాం. సో నెగిటివ్ సెంటెన్స్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, సో నెగిటివ్ సెంటెన్స్లో హ్యావెంట్ ఐ haven't I worked in the garden. నేను గార్డెన్లో వర్క్ చేయలేదా అని చెప్పేసి అంటాను. ఓకే, నేను గార్డెన్లో వర్క్ చేయలేదా అని చెప్పేసి అంటున్నాను. సో అక్కడ మనం ఏం చేస్తాం, haven't I worked in the garden అని చెప్పేసి యూజ్ చేస్తాం. అయితే ఇందులో మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏంటి? ఓకే, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్లో మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఆక్సిలరీ వర్బ్ అనేది ముందు వచ్చింది, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వెళ్ళింది. ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మనం తీసుకెళ్ళాం. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏం చేసినాం అంటే నెగిటివ్ కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ ఐ ప్లస్ V3 దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం
హ్యావెంట్ ఐ అని చెప్పేసి యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం కొన్నిసార్లు ఇక్కడ డైరెక్ట్గా కూడా రాసిన ప్రాబ్లం లేదు, బట్ ఇది మన సెంటెన్స్ స్ట్రక్చర్ కాబట్టి హ్యావెంట్ ఐ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. సెకండ్ మనకి సబ్జెక్ట్ యూ అని వస్తుంది కదా. సో యూ అన్న క్వశ్చన్ మనకి సింగులర్ ప్లూరల్ ప్లూరల్ కదా. సో ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ద గార్డెన్. ఓకే, మీరు గార్డెన్లో పని చేశారా అని చెప్పేసి మనం అడుగుతాం. ఓకే, హ్యావ్ యూ వర్క్డ్ అంటే మీరు గార్డెన్లో పని చేశారా అని చెప్పేసి అడుగుతాం. సో నెక్స్ట్ మనం దాన్ని నెగిటివ్ అంటే ఏం రాయాలి మనం ఇక్కడ, హ్యావెంట్ యూ అంటే మీరు గార్డెన్లో పని చేయలేదా అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తావు ఇక్కడ నువ్వు హ్యావెంట్ యూ వర్క్డ్ ఇన్ ద గార్డెన్. ఓకే, మీరు గార్డెన్లో పని చేయలేదా అని చెప్పేసి అడుగుతాను. సో అందుకు మనం ఏం చేసాం ఇక్కడ హ్యావెంట్ యూ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మనకి అది సింగులర్ కాబట్టి మరి మనకి ఇక్కడ ఏం రావాలి, హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా. సో ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనకు సింగులర్ ఎప్పుడు వచ్చినా కూడా అది ఏదైనా కానీ సింగులర్ మనకి ఎప్పుడు వచ్చినా థర్డ్ పర్సన్ సింగులర్ అయినా ఇంకేదైనా కూడా మనకి సింగులర్ వచ్చిందంటే ఇక్కడ మనకి హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో హ్యాజ్ షీ ఆర్ హీ ఆర్ ఇట్ వర్క్ ఇన్ ద గార్డెన్. అతడు లేదా ఆమె లేదంటే అది గార్డెన్లో పనిచేసిందా అని చెప్పేసి అడగాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాజ్ షీ వర్క్ ఇన్ ద గార్డెన్ లేదా హ్యాజ్ హీ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి ఈ విధంగా మనం అడుగుతా ఉంటాం. సో దానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆమె పని చేసిందా అని చెప్పేసి అడగడానికి ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. లేదు ఆమె పని చేయలేదు అని మనం ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఆమె పని చేయలేదు లేదా అతడు పని చేయలేదు గార్డెన్లో వర్క్ చేయలేదు అంటే మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తాం. సో ఇక్కడ మనకి హ్యాజెంట్ షీ అని వేస్తాం. ఓకే, సారీ అక్కడ మనకి వాళ్ళు పని చేయట్లేదా అని చెప్పేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే హ్యాజెంట్ షీ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, హ్యాజెంట్ షీ ఆర్ హీ ఆర్ ఇట్ worked in the garden. Okay, so hasn't she worked in the garden or hasn't she worked in the garden అని చెప్పేసి మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ అయ్యి కాబట్టి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ మనకి వి వస్తుంది. వి అంటే మనకి సింగులర్ ప్లూరల్ కాబట్టి ఏం కావాలి ఇక్కడ have we worked in the garden. Have we worked in the garden మనం గార్డెన్లో పని చేసామా అని చెప్పేసి ఇక్కడ అడుగుతాము. ఓకే, గార్డెన్లో మనం ఇక్కడ పని చేసామా అని చెప్పేసి అడుగుతాము. ఓకే, అదే మనం సెకండ్ సెంటెన్స్ మనకి సర్ప్రైజ్ ఏంటంటే హ్యావెంట్ మనం గార్డెన్లో పని చేయలేదా అని చెప్పేసి అడగాలనుకో నువ్వు అప్పుడు ఏ విధంగా చేస్తావు, గార్డెన్లో మనం పని చేయలేదా అంటే హ్యావెంట్ వి వర్క్డ్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, సో అప్పుడు మనం ఈ విధంగా చేస్తాం హ్యావెంట్ వి వర్క్డ్ ఇన్ ద గార్డెన్. హ్యావెంట్ వి వర్క్డ్ ఇన్ ద గార్డెన్ ఇందా అంటే ఏంటంటే మనం గార్డెన్లో పని చేయలేదా అని చెప్పేసి అనడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం హ్యావెంట్ వి వర్క్డ్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి అన్నాం. అదే మనం హ్యావ్ వి వర్క్డ్ ఇన్ ద గార్డెన్ అంటే మనకి ఇక్కడ ఏంటి మనం గార్డెన్లో పని చేసామా అని చెప్పేసి అడగడానికి ఇక్కడ మనం హ్యావ్ వి వర్క్డ్ ఇన్ ద గార్డెన్ అని. నెక్స్ట్ మనం గార్డెన్లో పని చేయలేదా అంటే మనం ఏదైనా యూజ్ చేస్తాం హ్యావెంట్ వి వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి సెంటెన్స్ ఫార్మేట్ అని ఉంటుంది. మనకి నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి యూ అనే సేమ్ ఈ షీట్ అనే దానికి మనకి ప్లూరల్ అనేది దే వస్తుంది. మనకి దే వచ్చింది కాబట్టి ఆన్సర్ మనం హ్యాజ్ అనేది ఉపయోగించాలా హ్యావ్ అనేది ఉపయోగించాలా. దే అనేది మనకు ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి హ్యావ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చూస్తాం మరి have they worked in the garden. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం వాళ్ళు గార్డెన్లో పని చేశారా అని చెప్పేసి అడగడానికి మనం ఇక్కడ హ్యావ్ దే వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు హ్యావెంట్
వాళ్ళు పని చేయలేదా అని చెప్పేసి మనం అనాలంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, హ్యావెంట్ దే వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం అంటాం. ఓకే, హ్యావెంట్ దే వర్క్ ఇన్ ద గార్డెన్. ఓకే, వాళ్ళు గార్డెన్లో పని చేయలేదా అని చెప్పేసి మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మనకి ఏంటో ఒకటి ఐడియా అనేది మనకు వచ్చింది కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఓన్లీ 2 ఆక్సిలరీ వర్బ్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ అనేవి ఫామ్ చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకి ఎప్పుడు కూడా వర్బ్ 3నే వస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకు ఎప్పుడైనా వర్బ్ 3నే వస్తుంది. ఓకే, మనం పాజిటివ్ ఇంటరాగేటివ్లో మనం ఏం చేసినాం, హ్యావ్ ఐ వర్క్డ్ ఇన్ ద గార్డెన్, నేను గార్డెన్లో పని చేశాను అని చెప్పేసి అడుగుతాం. నెక్స్ట్ మనం హ్యావెంట్ ఐ వర్క్ ఇన్ ద గార్డెన్, నేను గార్డెన్లో పని చేయలేదా అని చెప్పేసి అడుగుతాం కదా మనం కొన్నిసార్లు. సో దాన్ని మనం ఇక్కడ ఏం చేసాం, హ్యావెంట్ ఐ వర్క్ ఇన్ ద గార్డెన్, నేను గార్డెన్లో పని చేయలేదా అని చెప్పేసి అడుగుతాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేసినాం, హ్యావ్ యూ వర్క్ ఇన్ ద గార్డెన్, మీరు గార్డెన్లో పని చేశారా అని చెప్పేసి అడుగుతాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఒక డౌట్ వచ్చింది, హ్యావెంట్ యూ వర్క్ ఇన్ ద గార్డెన్, మీరు గార్డెన్లో పని చేయలేదా, నేను మీరు పని చేస్తారా అనుకున్నా కానీ మీరు పని చేయలేదా అని చెప్పేసి అడుగుతా ఉంటాం. సో మనం ఏం చేస్తాం, హ్యావెంట్ యూ వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఈ షీట్ ఉంది, హ్యాస్ షీ ఆర్ హీ వర్క్ ఇన్ ద గార్డెన్, అతను లేదా ఆమె గార్డెన్లో పని చేశారా అని చెప్పేసి అడుగుతాం. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తాం, హ్యాజెంట్ షీ వర్క్ ఇన్ ద గార్డెన్, నేను వాళ్ళకి చెప్పాను సమ్ టైమ్ బ్యాక్ పని చేయమని, గార్డెన్లో పని చేయమని చెప్పాను కానీ వాళ్ళు పని చేయలేదా అని చెప్పేసి అడగాలనుకో, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, హ్యాజెంట్ షీ వర్క్ ఇన్ ద గార్డెన్. ఓకే, హ్యాజెంట్ షీ వర్క్ ఇన్ ద గార్డెన్, వాళ్ళు పని చేయలేదా అని చెప్పేసి అడుగుతాం. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి బి అనేది ఉంది, హ్యావ్ వి వర్క్ ఇన్ ద గార్డెన్, మనం గార్డెన్లో పని చేసాము. ఓకే, మనం గార్డెన్లో పని చేసామా అంటే ఏ విధంగా అడుగుతాం, హ్యావ్ వి వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి అడుగుతా ఉంటాం. అదే మనం ఇక్కడ ఏమంటున్నాం, హ్యావెంట్ వి వర్క్ ఇన్ ద గార్డెన్, మనం గార్డెన్లో పని చేయలేదా అంటే మనం ఇప్పటిదాకా చేసినాం బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు కన్ఫర్మ్ అప్పుడు నువ్వు ఏం చేస్తాం, హ్యావెంట్ వి వర్క్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ఫార్మాట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, హ్యావ్ దే వర్క్ ఇన్ ద గార్డెన్, వాళ్ళు గార్డెన్లో పని చేశారా. ఓకే, వాళ్ళు గార్డెన్లో పని చేశారా అంటే మనకి ఏమన్నా, హ్యావ్ దే వర్క్ ఇన్ ద గార్డెన్. సో ఇక్కడ ఏమంటుంది మనం నెగిటివ్గా, హ్యావెంట్ దే వర్క్ ఇన్ ద గార్డెన్, వాళ్ళు గార్డెన్లో పని చేయలేదా అని చెప్పేసి ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సో ఓకే, సో ఇప్పుడు మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏ విధంగా ఉపయోగిస్తాం, ఏ టైంలో మనకు ఉపయోగిస్తామో ఒక క్లియర్ ఐడియా ఉంటుంది మనకు, ఆటోమేటిక్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థమైంది కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్టివిటీస్ విచ్ హ్యావ్ కంప్లీటెడ్ బిఫోర్ 15 minutes or 30 minutes టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ 1 hour. ఏదైనా ఒక పని ఒక 15 minutes ముందు కానీ, లేదంటే ఒక 30 minutes ముందు కానీ, లేదంటే ఒక 1 hour ముందు కానీ అయిపోతే మనం ఏ టెన్స్ ఉపయోగించాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగించాలి. ఓకే, సో before we call it a day, so don't forget to like, share and subscribe. Okay, so all the best, thank you and thank you all.